నమస్తే ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రజాభవన్ అని పెట్టి నేను ప్రజాభవన్లోనే ఉంటాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు చూడొచ్చు ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే టు ఫ్రైడే ఫ్రమ్ 10 AM to 1 PM అని చెప్పి ఇక్కడ పెద్ద బోర్డు పెట్టారు కానీ ఈ బోర్డు పెట్టడానికి మాత్రమే కానీ ఇందులో పాటించాల్సిన ఏమీ లేవు అని కూడా ఇక్కడ చూడొచ్చు ఎందుకనంటే కంచెలు బద్దలు కొట్టినాం ప్రజాపాలన తెచ్చినాం ప్రజలందరూ ఇక్కడికి డైరెక్ట్ వచ్చి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయొచ్చు నేను ముఖ్యమంత్రిని ఇళ్ళనే కూర్చుంటా అని చెప్పి ప్రజాభవన్లో కూర్చుంటా అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ప్రజాభవన్కి వచ్చిన దాఖలాలు లేవు సరే అది పోని దాని తర్వాత మంత్రులు ఉంటారు మంత్రులకు అప్లికేషన్లు ఇవ్వచ్చు మీరు డైరెక్ట్గా అని చెప్పారు తర్వాత ఒక్కొక్కరుగా పోయి ఇప్పుడు ఒక క్యూ కట్టాల్సినటువంటి జనం ఫస్ట్లో ఏదైతే క్యూ కట్టిరో జనం ఇంతమంది జనానికి ఇంత పెద్ద కంచెలు దించినాం అని చెప్పి ఈ మీడియా పాయింట్కి కూడా మాట్లాడనీయకుండా మీడియా పాయింట్కి ఎలో లేకుండా కూడా కంచెలు వేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం మాట్లాడదాం మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి దరఖాస్తుదారులు ఉన్నారు ఎవరైతే ప్రజలు ఎందుకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నా పెద్ద నేను అల్వాల్ నుంచి వచ్చిన మాది మెదక్ డిస్ట్రిక్ట్ ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటికి నేను ఇప్పటికి 5 సార్లు వచ్చిన అంటే ఇప్పుడు ప్రత్యేకంగా దేని మీద తిరుగుతున్నావు నువ్వు ఇన్నిసార్లు 6 సార్లు 7 సార్లు వచ్చినాను ఇల్లు కోసం అప్లై చేసిన అది ఇంత ముందు ఇంటికాడికి వచ్చి అడిగిపోయారు అంత అడిగిపోయారు కానీ ఇంతవరకు వచ్చింది చేసిండేరు మేము చేయబట్టి 5-6 ఏళ్ళ 7 ఏళ్ళ ఇంతమందికి వస్తాయని గ్యారెంటీ లేదు మనం మార్పు కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం 14 నెలలు 15 నెలలు అవుతా ఉన్నది దాదాపుగా మరి మీకు ఎలాంటి లబ్ధి పొందిరు 6 పథకాలను పెట్టిర్రు 6 గ్యారంటీలను పెట్టిర్రు 420 హామీలను పెట్టిర్రు ఎలాంటివి వచ్చినాయి మీకు మీ ఇంటికి ఎన్ని అందినాయి ఏ ఒక్క గ్యారెంటీ లేదు మాకు ఇంతవరకు ఏ ఒక్క గ్యారెంటీ అందలే కనీసం ఇప్పుడు కేసీఆర్ సగం పని చేసిపోయిండు కదా ఆ సగం పని అయినా సగం పెట్టాలి ఈ ఇంగ్లీష్ వేస్ట్ మాటలు చెప్పుడు కాదు ఇప్పుడు రేషన్ కార్డు తెల్ల కార్డు ఉన్నారు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు ఎంతమంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు కానీ ఆ తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు మరి గరీబోడా లేడా వానికి పొలం ఉందా లేదా అది ఎంక్వైరీ చేయాలి అసలు బుద్ధిమంతులు వాడు అసలు పొలం లేనోనికి ఇవ్వాలి ఇల్లు రేషన్ కార్డు ఉన్న కూడా తెల్ల కార్డు ఉన్న కూడా లోపల ప్రక్రియ ఏం నడుస్తుంది అంటే ఇన్నిసార్లు వచ్చినావు కదా అసలు లోపల ఏం నడుస్తా ఉంది ఆ లోపల విధానం ఎట్లా ఉంది మంత్రులు ఉన్నారా ఎమ్మెల్యేలు ఉన్నారా ఎంపీలు ఉన్నారా ఎవరున్నారు అధికారులు ఉన్నారా ఎవరున్నారు అసలు లోపల ఏ కాయిదాలు తీసుకుంటలేరు ఇంకేం ఏదైనా చేస్తే కూడా ఆసారి వస్తపో ఆసారి ఆడిచ్చిపో మళ్ళీ వారం రాపో అట్లనే జరుపుతారు కానీ ఎందుకు అంత కోసానికి ప్రజాభవన్ అని పెట్టడం ఎందుకు దరఖాస్తులు తీసుకోవడం ఎందుకు ఇంతమంది ప్రజలు బుద్ధిగాలే అందుకే వెనక ఇటుకెళ్ళి మారిపోదామని ఈసారి లోపల కూడా బుద్ధిగాలే తీరే పరిస్థితి అంత వచ్చి కూడా వేస్ట్ ఇది ఏటైనా పోయినా కానీ ఒక 400 కూలీ వస్తుంది కానీ నేను కూలి పని చేస్తాను నేను లేబర్ కార్డు నేను కూలి పని చేసుకుంటాను నేను కానీ తిరిగి కూడా వేస్ట్ ఇది ఇగో నేను లేబర్ కూలి పని చేసుకుంటాను నేను కానీ ఇటన్నా పోతే ఒక 400 కూలీ వస్తుంది కానీ వీడికి వచ్చి మాత్రం వేస్ట్ మీరేం ఏం పని మీద వచ్చారన్న ఇక్కడికి దేనికోసం వచ్చారు न्यू राशन कार्ड కోసం వచ్చారు ఎట్లా ఉంది అంటే లోపల ఏమంటారు कुछ भी नहीं साहब ले रहे हैं रख ले रहे हैं आता बोल रहे हैं मैसेज आता बोल रहे हैं और वो डबल बेडरूम हाल को भी आए हम लोग अभी तक 2 बार एप्लीकेशन डाला कितने बार आया अभी से 2 से 3 मरतबा आ गया हूँ अभी तक कुछ भी रिस्पांस कुछ भी नहीं है जाके सर्वे वहाँ पर GHMC वार्ड में मालूम करो बोल रहे हैं वार्ड में जाके हम मालूम करे तभी वार्ड में भी नहीं आया यहाँ पर डाले प्रजा भवन में यहाँ पर भी नहीं आया वार्ड ऑफिस में डाले वार्ड ऑफिस में भी नहीं आ रहा एक बार नहीं आता बोल रहे हैं क्या अंदर कौन है मंत्री MLA लाइक MLA वगैरह कोई भी नहीं है कुछ एम्प्लॉइज है जो वर्क काम करने वाले उनका डिटेल्स दे रहे हैं साहब पूरा जरा पब्लिक को ज़्यादा परेशानी हो रही है जरा कुछ भी एक डिटेल्स निकाल के CM साहब पब्लिक क्या से करिए बड़े लोग आ रहे हो उम्र के लोग जरा वहाँ का भी लिहाज करिए और इतनी अंदर है वो जो बड़े लोग चल भी नहीं सक रहे अंदर जाके मेरी गुजारिश है CM साहब से जो भी पब्लिक परेशान होकर आ रही है आप लोगों के पास से वहाँ से हल होके निकलना ఏం పని మీద వచ్చినావు నేను मैं ऑटो चलाता हूँ किराए के घर में हूँ और 2 बच्चे हैंडीकैप है एक ऑटो में है ये देखो ये है अभी तक नहीं आया ये देखिए ये अभी तक नहीं आया ये देखो ये नहीं आया और ये भी नहीं आया बच्चे का 17 कार्ड भी नहीं बन रहा शक्कर का शाह हॉस्पिटल से आया मैं कुछ भी नहीं बन रहा ऑटो में लेटे हुआ बच्चा हाथ पर कुछ भी काम नहीं किराए के घर में रह रहा हूँ कुछ भी नहीं क्या भी नहीं और राशन कार्ड तक नहीं बना हमारा एक बार राशन कार्ड रिजेक्ट ही हो गया क्या बोला एम्प्लॉइज होता बोल रहा अभी तो घर का डाल के 2023 में डाला आप कितने बार आया 2 बार आके चलेगा कुछ भी काम नहीं हुआ मेरा अभी तक कुछ भी काम नहीं हुआ ये 2023 में डाले देखो तारीख भी है 100 में तारीख के साथ है देखो
2023 का तारीख हाँ घर का डाले ये अभी तक नहीं आया। ये डाले सो पहले घर का डाल दिया सो अंदर देखे वो रसीद कुछ भी नहीं दे रहा, ले रहा नहीं दे रहा, ले रहा रख ले रहा। ये पहले के है। अब हमारे को आया भी नहीं। तो हमारे 2 बच्चे हैंडीकैप है, गूंगा बहरा है। मेरा फोन नंबर बोला तो भी दिया तो कुछ भी नहीं हो रहा। घर भी बोले तो किसको घर नहीं है उसको नहीं मिला। దేనికోసం వచ్చినావు అమ్మ నువ్వు ఇడికి? దేనికోసం వచ్చినావు? మానవా పింఛన్ల కోసం ఇల్లు గురించి పింఛన్ల గురించి ఎన్నిసార్లు వచ్చినావు? ఒక్కటేసారి వచ్చిన ఈసారి పింఛన్లు అయిపోయిన వచ్చిన కూడా కొంతమందికి రాలే। ఎంత వస్తుంది పెన్షన్? 2000 ఇస్తుండ్రు। 4000 అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 2000 ఇస్తున్నాడు। 2000 తక్కువ ఎక్కువ ఏమి ఇవ్వలే। ఇప్పుడు కూడా నడవ బంద్ అయిపోయింది, మళ్ళీ తిరుగుతున్నాము। అవి కూడా కొత్తవి అప్లికేషన్ పెట్టిండ్రు। లోపల ఏమన్నారంటే ఆధార్ కార్డులు దేవన్నారు, దిరాసుకు అయినాము తీసుకున్నారు। తీసుకోసానికే అందుకోసానికే ఇండ్లు కూడా లేవు, కొంతమందికి అప్లై చేసిండ్రు, కొంతమందికి సిలిండర్లు లేవు। అగ్గు ఇస్తా అని పిరం ఇస్తున్నాడు సిలిండర్ కూడా, దాన్ని కూడా అప్లై చేస్తున్నాము మేము। అందుకోసానికే వస్తాయి పో అంటలేరు, కాగితాలు తీసుకొని వెళ్ళిపోండి। ఇంకా కాగితాలు తీసుకుంటారు వెళ్ళిపోండి, ఇంకా అంతే, ఇంకేమనలే। ఏంది ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ప్రస్తుతానికి ఇక్కడే మన ఈఎస్ఐ దగ్గర లక్ష్మణ్ నగర్ నుంచి వచ్చాను। ఏంది ప్రాబ్లం ఏంది? అయితే నా భూమి అక్కడ పొలం ఉంది, నాది ఎకరన్నర 20 గుంట భూమి, 1 ఎకరా 20 గుంట భూమి ఉంది। అయితే వాళ్ళు నేను హైదరాబాద్లో ఉండి ఇక్కడనే సెక్యూరిటీ ఏదో జీవనోపాధి కొరకు బతకడానికి వస్తే వాళ్ళు కబ్జా చేసుకున్నారు। ప్రస్తుతం ఇవ్వమంటే రిక్వెస్ట్ చేసినా కూడా అయ్యా అప్ప అని అడుగుంటే కూడా నా భూమి నాకు వదులుతాడు। ఒక సర్పంచ్ ఆయన మామూలు సర్పంచ్ 20 ఏళ్ళ అబ్బాయి ఆయన కబ్జా చేసేసుకున్నాడు। అయితే ప్రస్తుతం నా పొలం నాకు ఇవ్వు, కొట్లాడుకోకుండా మంచి మా సమారాజ్యంగా ఉందాము, నీవు సంతోషంగా ఉందాము అని చెప్పినా కూడా ఆయన వినిపించుకుంటలేడు। అయితే చాకులు తీసుకొని కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకొని వస్తున్నారు నా మీద కొట్టనికే। ఇప్పుడు వీడికి ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చినావు? 20 సార్లు అవుతున్నది। 20 సార్లు వచ్చినా ఏమంటారు లోపల? హెల్ప్ చేస్తాము, మన ఈ ఓటర్ లిస్ట్ ఎలక్షన్ వచ్చినాయి చేస్తాం ఖచ్చితంగా అని చెప్తానే ఉన్నారు 20 సార్ల నుంచి। 20 సార్ల నుంచి। అయితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అక్కడ భూమి పోయింది, నా వేలుముద్ర రావడం లేదు। అక్కడ ఉన్న పరిగిలో ఉన్న పట్వారి లంచం తిన్నాడు, అక్కడ ఆయనకు కట్టేశాడు నా భూమి, పట్టాభిషేకం ఎకరన్నర భూమి। అయితే నా చేతులు దొరకకుండా చేశాడు। ఇప్పుడు నాది తప్పులు తీస్తున్నారు, నువ్వు భూమి ఉన్నాగా హైదరాబాద్లో ఎందుకు బతకానికి పోయినావు అని అడుగుతున్నారు। అధికారులు ఏమంటారు లోపల? వాళ్ళ అధికారులు అంతా నీవు ఇక్కడ ఏం లేదు, నీవు ఓటర్ లిస్ట్ లేదు, ఆధార్ కార్డు లేదు, హైదరాబాద్లో తీసినావు అని వాళ్ళు గట్ల అంటున్నారు। ప్రజాభవన్లో సాయం చేపిస్తాము, ఎంఆర్ఓ దగ్గర పో తెలుసుకో, అక్కడికి మళ్ళా ఎల్లుండి పో అంటున్నారు। వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, పోయినా మొన్న కలవలేదు, ఈ లీవ్లో ఉన్నాడు ఎంఆర్ఓ, మళ్ళీ రేపు ఎల్లుండి పోతున్నాను, కలిసి లాస్ట్ ఫైనల్ ఏం చెప్తాడో ఎంఆర్ఓ ఆయన కనుక్కొని మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్తాను మళ్ళీ తిరిగి। ఓకే, థ్యాంక్ యూ। ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? రసూల్పుర ఇంద్రమ్మ నగర్। ఏం పేరు నీ పేరు? నా పేరు మొహమ్మద్ వాయద్ అలీ। ఏమంటున్నారు అంటే దేనికోసం వచ్చారు, ఏ దరఖాస్తు ఇవ్వడం కోసం వచ్చారు, ఇక ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? రేషన్ కార్డ్కి వచ్చినాం, 4 సార్లు వచ్చినాం। 4 సార్లు ఏమంటారు మరి? వస్తుంది అని చెప్తున్నారు। ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తాయి తెలియదు అన్న, వస్తున్నాం। ఎవరు లోపల? ముఖ్యమంత్రి కూర్చుంటా అన్నాడు, ఉన్నాడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి లేరు, వాళ్ళు కౌంటర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు, పేపర్ పెట్టుకున్నారు, ఏమి పుట్టి సైన్ చేసినారు, ఏమో నంబర్ రాసినారు, పక్కాకి పెట్టుకున్నారు। అంటే నీకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అని చెప్పి నెంబర్ వేసుకురు, ఇది ఎన్నోది నీది ఎన్నోది అని చెప్పి నెంబర్ వేసుకురు, పంపించేసారు। కానీ నీకైతే ఎటువంటి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు? ఏం రిసిప్ట్ ఇవ్వలే, వస్తుంది పో అని పక్కకి పెట్టుకున్నాం అంత। మరి ఎట్లా ఎన్నిసార్లు వస్తావు? ఇంకా ఇప్పుడు చూడాలా ఎప్పుడు ఇస్తారో ఏమో, వస్తూనే ఉన్నాం। అది ఇప్పటికే 4 సార్లు వచ్చినావు, ఇంకెన్నిసార్లు వస్తావు? ఇప్పుడు అసలు ఫైనల్ ఒకటి ఉంటది కదా, దానికి ఒక ఎండ్ ఉండదా? పలానా రోజు వస్తుంది, ఒక అధికారిని కాదు అది ఏం చెప్పలే అన్న, వస్తున్నా ఎప్పుడు దాకా ఇస్తారో తెలియదు, ఇస్తూనే పోతున్నా, ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో చూడాలి। ఏగో చూడొచ్చు ఇక్కడ ఈ దరఖాస్తుల పరిస్థితి ఏంది, ఇక్కడ వీళ్ళు నింపుతున్నటువంటి దరఖాస్తులకు వాళ్ళు ఏం సమాధానాలు చెప్తా ఉన్నారు, ఏమి ఇస్తా ఉన్నారు, వీళ్ళకి ఏం న్యాయం చేస్తూ ఉన్నారు చూడొచ్చు। ఇప్పుడు
ప్రజాభవన్ నుండి బయటకు వచ్చి డివైడర్ పాయింట్ కూర్చొని ఇవన్నీ కూడా దరఖాస్తులన్నీ కూడా నింపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం జనం. అంటే వీళ్ళు నింపినటువంటి దరఖాస్తులకు ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదని చెప్పి కూడా జనం వాపోతూ ఉన్నారు లోపల. ఎందుకు అని అంటే లోపలికి తీసుకెళ్ళినాక వాళ్ళు కేవలం ఈ దరఖాస్తులు తీసుకొని నెంబర్ వేసుకొని వీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఖాళీ వెళ్ళిపోండి మీరు, మీకు ఫోన్లు చేస్తాము, మీకు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అని కూడా చెప్పి మభ్యపెట్టే పరిస్థితి తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మాత్రం ప్రభుత్వం అడుగులు వేస్తలేదని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇచ్చిన దరఖాస్తులే మళ్ళీ ఇవ్వడం, ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని మళ్ళీ నింపడం, మళ్ళీ ఇవ్వడం తప్ప ఇక్కడికి వచ్చినటువంటి జనాలకు ఎటువంటి న్యాయం జరుగుతలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. మరి చూద్దామంటే వీళ్ళకు దీనికి నిజంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ప్రజాపాలన పేరుతోనే ప్రజాభవన్కి పిలిచి ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారో, ఇంకా ఎన్నిసార్లు రావాలి వీళ్ళు, ఇట్లా ఎన్ని వందల సార్లు వస్తే వీళ్ళ సమస్యలు తీరుతాయని కూడా ఒక సంఖ్య, అంటే గిన్ని 100 సార్లు వస్తే మీ సమస్య మేము తీరుస్తాం అనేదన్నా కనీసం ప్రజలకు చెప్పాలి. వీళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకనే వీళ్ళకు దరఖాస్తులకు సమాధానాలు దొరకాలి, ఈ ప్రశ్నలన్నిటికీ వీళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది.